బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తా అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తాన్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తాన్నారు కేటీఆర్.